నరేష్ గారు వన్ బై వన్ మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రఫీ గారు, ఇప్పుడు పంచాయతీ నిధులన్నీ కూడా లాగేసి పంచాయతీని నిర్వీర్యం చేసేసి ఒక బలిపేయడానికి లేకుండా ఒక చెత్త ఎత్తడానికి లేకుండా కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. నరేష్ గారు క్రాస్ టాక్ చేయొద్దు. నరేష్ గారు మీకు మళ్ళీ సమయం ఇస్తా. అట్లా రఫీ గారు కంటిన్యూ చేయండి. రఫీ గారు మీరు కంటిన్యూ చేయండి. నరేష్ గారు మధ్యలో క్రాస్ టాక్ చేయండి. మీ టైం మీకు ఇస్తా. పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేసి ఒక రూపాయి కూడా పంచాయతీకి ఇవ్వకుండా 14-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నిధుల్ని తీసుకొచ్చి మొత్తం కూడా నిర్వీర్యం చేస్తే సర్పంచులు రోడ్డెక్కి అరెస్టులు అయ్యి లాఠీ దెబ్బలు తిని ఈ రకంగా మొత్తం పంచాయతీలు నిర్వీర్యం చేసేసినటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీని పటిష్టం చేయడానికి మొన్న 200 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచేటువంటి నిధులన్నీ కూడా పంచాయతీలకు ఇచ్చి పంచాయతీల ద్వారా రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేయాలనే చిత్తశుద్ధితో సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే ఈయనేంటండి ఇప్పుడు మీరు పెట్టిన చర్చ ఏంటి? ఒక రెడ్డి పోయాడు, ఇంకో రెడ్డి వచ్చాడు. సోషల్ మీడియా కంటే ఆ కోర్టులో కేసు కొట్టేశారు. ఆ మద్యం తక్కువ ఏమంటే మద్యం తాగి 35,000 మంది చచ్చిపోయారు. 5 లక్షల మంది బెడ్లలో ఉన్నారు. అతను 16 రూపాయల మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముకున్నాడు. విషకారక పదార్థాల మధ్యలో ఉన్నాయని ల్యాబ్లు చెప్పినాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణలో అటు కర్ణాటకలో మొత్తం 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్యం పాలసీని స్టడీ చేసి ఆ రకంగా ఆ మద్యానికి అలవాటు పడిపోవడం మార్చడం ఒక పద్ధతి. కానీ విషయాన్ని ఇచ్చి తాగించి చంపడం, జేబులు నింపుకోవడం కాదు కదా. మద్యం పాలసీ అనేది 7 రాష్ట్రాలు స్టడీ చేసి పెడుతున్నారు. దోపిడీ జరిగింది. డిజిటల్ పేమెంట్స్ లేవు. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఆడ ముఠా దోచుకున్నారు ప్రభుత్వానికి రానియకుండా. దాన్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొస్తా ఉన్నారు. అది ప్రముఖ కంపెనీలు తయారు చేసినటువంటి మద్యాన్ని ఇక్కడ అమ్ముతాం, అంతేగాని అనామక కంపెనీలు విషకారక పదార్థాలతో నింపినటువంటి కంపెనీలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అది ఆ మద్యం తాగే 30% జనాభా ఉన్నారు. దాన్ని ఎవడు మార్చలేడు. ఒక్కొక్కరు మారుతారు. దానికి సంబంధించినటువంటి ప్రచారం జరగాలి. అది ప్రపంచంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు. అది ఇచ్చేదేదో క్వాలిటీగా ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండేది ఇవ్వాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. అలాగే స్కూళ్ళు, అలాగే టీచర్లు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సేపు ఆ విద్యాశాఖ సమీక్ష చేశాడు. ప్రతి శాఖలో కూడా సమీక్ష జరుగుతున్నాయి. రోడ్లకు సంబంధించినటువంటి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. విదేశ ప్రతినిధులు వచ్చారు, అమరావతి అంతా చూసి వెళ్ళారు. వాళ్ళు పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తా అన్నారు. రోజుకు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ పోతా ఉంటే అప్పుడే శుభం పలకరా అంటే అప్పుడే శాపనార్థాలు పెట్టేవాళ్ళు తీసుకొచ్చి మీరు కూర్చోబెడతా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా గురించి చెప్పాలంటే విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డితో పుట్టాడంట, షర్మిల పుట్టలేదంట. అంటే ఏంటి? ఆ సోషల్ మీడియా రాసింది. ఆమె కన్నీళ్లు తెచ్చుకుంది. ఎవరు? షర్మిల. నా గురించి ఇలా రాస్తారా, మా అన్న ఉండి ఈ రకంగా రాయిస్తాడా అని చెప్పి అంత దిగజారుడుగా ఒక తల్లి క్యారెక్టర్ మీద. అంటే రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదంటే విజయమ్మ పరిస్థితి ఏంటి? విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి రఫీ గారు ఎవరో కొంతమంది అత్యుచ్చాపరులు చేసిన దాన్ని జగన్ గారు దగ్గరుండి చేపించారని అంటాం కరెక్ట్ కాదు. ఆయనకి అసలు శిక్షించాలి కదా, శిక్షించాలి. అది కరెక్ట్. శిక్షించడంలో విఫలమయ్యారు. నా తల్లి మీద నా కొడకల్లారా ఇలా రాస్తారా, నా చెల్లి మీద నా కొడకల్లారా ఇలా రాస్తారా అని చెప్పి అనుకుంటే సపోర్ట్ చేసినట్టు కదా. కాబట్టి ఆ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ వాళ్ళ సతీమణి క్యారెక్టర్ మీద మాట్లాడితే నవ్వుకుంటాడు కూర్చొని.
ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? అందుకనే అదాపతారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఈ ఐప్యాక్లు, ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతులు ప్రజలు ఇక 50 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ తపస్సు చేసినా సరే 61% ప్రజలు అతన్ని వ్యతిరేకించారు. 61% ప్రజలు అతన్ని వ్యతిరేకించారు. అది తెలుసుకోకుండా నేను మళ్ళీ వస్తా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఏంటండి ఇది? ఈ రాష్ట్ర ప్రజలకి తెలివి ఉంది. ఒకసారి రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఒకసారి మోసపోయారు, ప్రతిసారి మోసపోరు. అతను తల కింద కాళ్ళు పైన పెట్టి ప్రయత్నం చేసినా అతన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ అతని పార్టీని కానీ అతని కానీ రానివ్వండి. మీరు చూడండి, 6 నెలలు ఆ పార్టీలో మిగిలేదు ఎవరు తెలుసా? రోజా, కొడాలి నాని, పేరుని నాని, లేకపోతే వంశీ, లేకపోతే అతను ఎవరు జోగి రమేష్, అలాగే ఇలాంటి వాళ్ళు మిగులుతారు తప్పితే కాస్త పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి ధనమాన ప్రసాదరావు, ఆ ఏలూరు నాని, ఇలాంటి వాళ్ళ మీద వెళ్ళిపోతారు. అలాగే అందరూ వెళ్ళిపోతారు. ఇవాళ ఇప్పుడు ఏంటంటే మీ టీవీలోనే వస్తుంది, మా పార్టీ నాయకులు శ్రీనివాసుల మీద దాడి చేశారు, ఛాలెంజ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఆ మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించమనండి. నువ్వు అందరినీ ఒకే రకంగా చూస్తానంటే ఒకట, నువ్వు వెళ్ళిపోయి రషీదు ఆడవాడు సుమారు ఇద్దరు కలిసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొట్టుకుంటే వెళ్ళిపోయి శవం దగ్గరికి వెళ్ళిపోయి వాలిపోయి అక్కడ మన నంజాల్లో వెళ్ళావు కదా. ఇవాళ రాను ఏం జరిగిందో తెలుసుకో. ఎందుకు ఆ సర్పంచ్ ని ఎవరు చంపారు? మాజీ ఈ రాజకీయాలని ప్రజలు చూస్తా ఉన్నారు. అతను తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా సరే అతను నాగేంద్ర గారు మొత్తానికి ఇప్పుడు మనకు అందిన బ్రేకింగ్ న్యూస్.